హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మాలతి ఫ్యామిలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నామండి. వీడియో చేయటానికి వీలు కాలేదు, అందుకని లేట్ అయింది. చాలా గ్యాప్ తర్వాత వీడియో తీస్తున్నాను కాబట్టి ఒక స్వీట్ తోటి మీ ముందుకు వద్దాం అనుకుంటున్నాను. అదే సద్దబూరెలండి. ఈ సద్దబూరెల్ని ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది అందరూ తినొచ్చండి, పిల్లలు, పెద్దవాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళకి కూడా మంచిదండి. పాలు పడతాయి. సద్దబూరెలు బాగా ఇలాగ పొంగేలాగా ఎలా చేయాలో చూపిస్తాను. ఓకే, ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. రెండు కప్పులు సజ్జలు తీసుకున్నానండి. ఇవి బాగా రాళ్ళు లేకుండా వేరుకొని ఒక లోతైన గిన్నెలో వేసుకోవాలి. ఒక 2 సార్లు బాగా కడిగి మళ్ళీ నీళ్ళు పోసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలండి. ఇలా నైట్ అంతా నానబెట్టుకున్న సజ్జలు చూడండి ఎలా నానాయో, బాగా నానేయండి. ఇలా నానితే సజ్జబూరెలు కూడా బాగా పొంగుతాయండి, టేస్ట్ కూడా బాగుంటాయి. ఇలా కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలండి. సజ్జలు ఎండలో పెట్టకూడదు, నీడనే ఆరబెట్టుకోవాలి. గాలి కారిపోయినా సరిపోతుంది, ఫ్యాన్ కింద ఆరిపోయినా సరిపోతుంది. ఇలా బాగా ఆరిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలండి, అప్పుడే పొడి పొడిగా వస్తుంది పిండి. చూడండి ఇలా ఆరాలండి, బాగా పొడి పొడిగా, అస్సలు తేమ ఉండకూడదండి. ఇలా ఆరిన తర్వాత కొంచెం కొంచెం మిక్సీకి వేసుకోవాలండి. చూడండి ఇలాగ పట్టుకోవాలండి, మెత్తగా పౌడర్ లాగా. కొంచెం బరగ్గా పట్టుకోవాలి, మరీ మెత్తగా పట్టుకోకూడదండి. ఇలా అంతా పిండి అంతా ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత కొంచెం కొంచెం జల్లెడ పట్టుకోవాలండి. ఇలాగ పిండి అంతా జల్లెడ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీలో కొబ్బరి పలుకులు, యాలక్కాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. 2 కప్పులు సజ్జలకి 1 కప్పు బెల్లం తీసుకోవాలండి. నేను తురుముకొని బెల్లం తీసుకున్నాను. కొద్దిగా నీళ్ళు పోసుకోవాలండి, నీళ్ళు ఎక్కువ పోయకూడదు. ఇప్పుడు బెల్లం అంతా కరిగేలాగా కరిగించుకోవాలండి, పాకం రానవసరం లేదండి. దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కరిగించుకోవాలండి. బెల్లం అంతా కరిగిందండి, చూడండి ఇలా కరిగితే సరిపోతుంది. వడకట్టుకోవాలి. ఇప్పుడు కంపల్సరీగా వడకట్టుకోవాలండి, లేదంటే చూడండి డస్ట్ ఎలా వచ్చిందో. ఇప్పుడు పిండిలో ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని వేసుకోవాలండి. ఇలా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి, ఎక్కువ కూడా కాదు. స్వీట్లో కొంచెం సాల్ట్ వేస్తేనే బాగా వస్తాయి. తర్వాత గరిటెతోటి మొత్తం పిండి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కరిగించిన బెల్లాన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి, వేడిగా ఉంటుంది కాబట్టి గంటతోనే కలుపుకోవాలి. చూడండి పిండికి బెల్లానికి కరెక్ట్గా సరిపోయిందండి. ఇలా కలుపుకుంటే బాగా వస్తాయండి, బాగా పొంగుతాయి. చూడండి ముద్దగా ఇలా రావాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇలాగా ఆయిల్ కవర్ కానీ లేదంటే పాలిథిన్ కవర్ కానీ తీసుకొని ఇలా చిన్న చిన్న ఉండలు తీసుకొని ఇలా చేత్తో ప్రెస్ చేయాలి. ఇలాగా మరీ మందంగా రాకూడదండి, మరీ పలసగానే రాకూడదు. ఇగో ఈ సైజులో వస్తే సరిపోతుందండి. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్లో వేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బూరెల్ని వేయించుకోవాలండి. ఇలా రెండో పక్కన కూడా తిప్పుకొని కాల్చుకోవాలండి. చూసారు కదా ఎలా పొంగుతున్నాయో. ఈ కొలతలతో వేస్తే బాగా వస్తాయండి, చాలా బాగా పొంగుతాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. చూడండి 2 పక్కల బాగా కాలింది, ఇలా కాలితే సరిపోతుందండి. బూరెలు బాగా వచ్చాయి. అలాగే మిగతా పిండి కూడా ఇదే ప్రాసెస్లో చేసుకొని వేసుకోవాలి. చూసారు కదండి, ఇంతేనండి. అన్నీ ఒక గిన్నెలో వేసుకొని ఇవి ఒక వారం దాకా నిల్వ ఉంటాయండి. చూడండి ఎంత బాగున్నాయో. చూడండి లోపల కూడా బాగా ఉడికిందండి పిండి కూడా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ అండి.